ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అవకాశాలు వస్తున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి, దినాలు వస్తున్నాయి, తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది, నీ కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు, నీ హృదయంలో ఇంకా అవిశ్వాసపు ఛాయలే ఉంటున్నాయేమో. గమనించుకో, సౌలుకి ఇచ్చిన అవకాశం ప్రభువు నీకు ఇస్తున్నాడేమో. నిజంగా నాకు అనిపిస్తుందండి, దావీదు గారు దేవుడికి చేసింది చాలా గొప్ప క్రియలు చేశారండి దేవుని పట్ల. బత్షెబా విషయంలో ఆయన చేసిన తప్పు నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే హృదయం ఏమైపోయింది? పగిలిపోయింది. కీర్తన రాశారు ఆయన. నిజమైన మార్పులోంచి ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో పశ్చాత్తాపం వచ్చింది. మరలా అలాంటి పాపం ఎప్పుడు దావీదుగా చేయలేదండి. రోజు రోజుకి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త నవీన స్వభావంలోనికి దావీదు గారు అడుగులు వేసుకుంటూ వెళ్లారండి. అందుకని దేవుని కోసం తనకున్నటువంటి ఆస్తి, దేవుడు తనకిచ్చినటువంటి సంపదను అంతటినీ ఉపయోగించి ఒక దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. నిజంగా సౌలు దావీదు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళుగా నీతిగా బ్రతుకుతూ దేవుని కోసం గొప్పగా పనిచేస్తుంటే ఇంకెంత గొప్పగా ఉండేది దేవుని పని కదా. కానీ ఇలాంటి విషపు చూపు మీ హృదయంలో ఉన్నదేమో ప్రభు ప్రశ్నిస్తున్నాడండి. ప్రశ్న వేసుకుందాం.